అండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ యువర్ కళ్యాణి టీచర్. వన్స్ అగైన్ బ్యాక్ టు యూ. వెల్కమ్ టు మై ఛానల్ చదువుల తల్లి. ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయింది కదా మిమ్మల్ని అందరినీ కలిసి. వీడియో చేయడానికి కొంచెం టైం లేదండి, అందుకని వీడియో చేయలేదు. బట్ వన్స్ అగైన్ ఐఎమ్ బ్యాక్ టు యూ ఆల్. ఓకే, టుడే ఇవాళ మనం ఏదైతే డిస్కస్ చేసుకోబోతున్నామో, అఫ్కోర్స్ అందరికీ తెలిసిందే, ఇది టాపిక్ తెలియనిది ఏం కాదు. బట్ తెలియని వారి గురించి అందులో స్లైట్ చేంజెస్ గురించి చెప్తాను. ఓకే ఫైన్. ఓకే, టుడే we are discussing about the topic noun. Okay, what is a noun actually? What is the topic? The topic is noun. Okay, నౌన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాను. నౌన్ అనే టాపిక్ యాక్చువల్గా ఫస్ట్ క్లాస్ పిల్లలకి చెప్పేటప్పుడు ఏమని చెప్తాము? నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ వర్డ్ దట్ విల్ బి ఎ థింగ్, పర్సన్, ప్లేస్, యానిమల్, ఇలా చెప్తాము. అవునా? నేమ్, ప్లేస్, నేమ్ ఆఫ్ ద పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్ అని చెప్తాం. బట్ నౌన్స్ ఆ డెఫినేషన్కి మాత్రమే ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ క్లాస్ పిల్లాడికి అంతకన్నా అర్థం కాదు కాబట్టి, సెకండ్ క్లాస్ పిల్లాడికి అంతకన్నా అర్థం కాదు కాబట్టి, ఇట్ విల్ బి నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్ అని చెప్తాం. బట్ ఇప్పుడు నేను ఒక వర్డ్ చెప్తాను, ఐడియా, ఫ్రెండ్షిప్, ఇవన్నీ కూడా నౌన్సే. మరి ఫ్రెండ్షిప్ అనేది ఒక పర్సన్ కాదు, ఒక ప్లేస్ కాదు, ఒక యానిమల్ కాదు, ఒక థింగ్ కాదు. అవునా? ఇట్ ఈస్ నాట్ ఎ పర్సన్, నాట్ ఎ ప్లేస్, నాట్ ఎ థింగ్, నాట్ ఎన్ యానిమల్. మరి అది నౌన్ ఎలా అయింది కదా? బట్ ఇట్ ఈస్ అ నౌన్. ఫ్రెండ్షిప్ అనేది నౌన్. పీస్, శాంతి, పిఎస్ఈ, ఇట్ ఈస్ అ నౌన్. హేట్, ద్వేషం, ఈవెన్ ఇట్ ఈస్ అ నౌన్. మరి ఇవన్నీ నౌన్స్ ఎలా అయ్యాయి? ఒకవేళ అవన్నీ నౌన్స్ అయితే మరి మనం చెప్పిన ఏదైతే నౌన్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ఎ వర్డ్ that will be a person, a place, an animal or a thing అని ఎలా చెప్తాం మనం? అంటే డెఫినేషన్ రాంగా? డెఫినేషన్ రాంగ్ అని కాదు, బట్ ఎలా ఉంటుందంటే ఎల్కేజీ పిల్లాడికి ఎల్కేజీ లెవెల్లో చెప్తాం ట్రీస్ గురించి. ట్రీ గ్రీన్ కలర్లో ఉంటుందని చెప్తాం. అదే ట్రీస్ గురించి సెకండ్ క్లాస్ పిల్లాడికి ఇంకొక లెవెల్లో చెప్తాం, థర్డ్ క్లాస్ వాడికి ఇంకొక లెవెల్లో చెప్తాం. అలా నౌన్ డెఫినేషన్ కూడా లెవెల్స్ని బట్టి మారుతూ ఉంటుంది. డెఫినేషన్ అని పట్టుకోకండి. యాక్చువల్గా టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉంటాయి, అందరికీ తెలుసు. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కలెక్టివ్ నౌన్, ఇలా ఉంటాయి. బట్ ఫస్ట్ వాటన్నిటికన్నా కూడా నౌన్ గురించి వాట్ యూ నీడ్ టు లెర్న్ ఈజ్, వాట్ యూ నీడ్ టు నో ఈజ్, నౌన్ ఈజ్ నథింగ్ బట్ ఏ నేమింగ్ వర్డ్. అది ఓకే, నౌన్ అనేది నేమింగ్ వర్డ్ అని అందరికీ తెలుసు. బట్ దీంట్లో నౌన్ అనేది ఒక నేమింగ్ వర్డ్ అయితే దీంట్లో వచ్చేటప్పటికి there will be two. Noun లో రెండు ఉంటాయి. What are those? Classified into two. Noun will be always classified into two. That will be concrete noun. Concrete noun and abstract noun. సారీ అండి, నా రైటింగ్ అంత నీట్గా ఏమి ఉండదు. మేబీ నాకన్నా పిల్లల రైటింగే చాలా నీట్గా ఉంటుందేమో. బట్ ఐ టెల్ యూ ద టాపిక్. ఓకే, concrete noun and abstract noun. What is concrete noun and what is abstract noun? Concrete noun అంటే ఏంటి? Abstract noun అంటే ఏంటి? Concrete noun అంటే ఏం లేదు. Concrete noun అంటే ఏదైతే ఒక నేమింగ్ వర్డ్ ఉంటుందో ఆ నేమింగ్ వర్డ్కి మనం మన 5 సెన్సెస్ యూజ్ చేసి దాన్ని మనం గుర్తుపడతాం. ఓకే, 5 సెన్సెస్ యూజ్ చేసి దాన్ని మనం గుర్తుపడతాం. సో వాట్ ఆర్ అవర్ 5 సెన్సెస్? మన 5 సెన్సెస్ ఏంటి చెప్పండి? 5 senses. What are our 5 senses? ఏంటి మన 5 senses? చేత్తో టచ్ చేస్తాం, టచ్ ఈజ్ వన్ ఆఫ్ ద సెన్స్. ఇంకోటి కంటితో చూస్తాము, సైట్, సైట్ ఈజ్ వన్ ఆఫ్ ద సెన్స్. చెవులతో వింటాము, విల్ హియర్ విత్ అవర్ ఇయర్స్. ఓకే, హియరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద సెన్స్. ఇంకా స్మెల్, విల్ స్మెల్ విత్ అవర్ నోస్, రైట్? స్మెల్లింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద సెన్స్. అండ్ నాలుగుతో మనం టేస్ట్ చేస్తాం, రైట్?
దట్ ఈస్ వన్ ఆఫ్ ద సెన్స్. దీస్ ఆర్ అవర్ 5 సెన్సెస్. మనం కాంక్రీట్ నౌన్స్ గుర్తుపట్టేటప్పుడు విల్ యూజ్ అవర్ 5 సెన్సెస్. ఓకే, వి విల్ యూజ్ అవర్ 5 సెన్సెస్. ఈ 5 సెన్సెస్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. 5 సెన్సెస్ని మనం యూజ్ చేస్తాం. దెన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ చెప్పేటప్పుడు అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది మనం మన 5 సెన్సెస్ యూజ్ చెయ్యము. ఫైన్, వి వోంట్ యూజ్ అవర్ 5 సెన్సెస్. అబ్స్ట్రాక్ట్ నౌన్ దగ్గర ఎప్పుడు కూడా మనం మన 5 సెన్సెస్ వి డోంట్ యూజ్ దమ్. ఓకే, డోంట్ యూజ్ అవర్ 5 సెన్సెస్. ఓకే, మనం మన 5 సెన్సెస్ని యూజ్ చెయ్యం అక్కడ. అంటే ఏదైతే స్మెల్ ఉందో, స్మెల్, టచ్, టేస్ట్, హియర్, సైట్, ఇవన్నీ ఉన్నాయి కదా, 5 సెన్సెస్ని మనం అక్కడ యూజ్ చెయ్యము. సపోజ్ మనం దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఏదైనా ఒక నౌన్ అనేది ఎంత కింద డివైడ్ అవుతుంది? ఇట్ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2, కాంక్రీట్ నౌన్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. కాంక్రీట్ నౌన్ మనం ఆ వర్డ్ని టచ్ చేసేటప్పుడు, ఆ నేమింగ్ వర్డ్ని మనం ఐడెంటిఫై చేసేటప్పుడు we will use our 5 senses, and the abstract noun we don't use our 5 senses, right? Suppose ee pen, this is a marker, right? Ee marker ni word kinda తీసుకున్నాం. We will see the examples. Okay, suppose first one is marker. ఈ మార్కర్ ని మనం ఏం చేస్తున్నాం? we are touching it. we will touch it like this. ఇలా పట్టుకుంటున్నాను అంటే మన 5 సెన్సెస్ లో మనం ఒక సెన్స్ యూజ్ చేసాం. yes or no? we are using one of our sense, so that will come under concrete noun. Okay, next friendship. ఫ్రెండ్షిప్ ని కూడా నేను టచ్ చేశానా? స్నేహాన్ని మీరు ఎవరైనా, మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంటుంది, మేబీ యూ అండ్ యువర్ ఫ్రెండ్, మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంటుంది, మేమిద్దరం స్నేహితులం అంటారు, వీఆర్ ఫ్రెండ్స్ అంటారు. ఫ్రెండ్షిప్ని మీరు కళ్ళతో చూస్తున్నారా? కళ్ళతో చూడడం అంటే డైరెక్ట్గా విజన్, మీ సైట్ అక్కడ వర్క్ అవుతుందా? అఫ్ కోర్స్ మీరు అనొచ్చు, మేమిద్దరం ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా నీకు అని. నో, దట్ ఈస్ నాట్ ద థింగ్. ఇట్ ఈస్ అ స్టేట్. ఓకే, మీరు ఆ ఫ్రెండ్షిప్ అనేది ఫీల్ అవుతారు. ఓకే, ఇట్ ఈస్ అ స్టేట్ వేర్ యూ విల్ ఫీల్. సో అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కిందకి ఏమేమి వస్తాయంటే, ఇట్ విల్ బి అన్ ఐడియా, ఇట్ కెన్ బి అన్ ఐడియా. అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది ఒక ఐడియా అవ్వచ్చు, ఇట్ కెన్ బి ఎ క్వాలిటీ, ఇట్ కెన్ బి ఎ స్టేట్. అలాగా అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకి ఏమేమి వస్తాయమ్మా? ఐడియా అవ్వచ్చు, ఇట్ కెన్ బి ఏ క్వాలిటీ. ఓకే, ఇట్ కెన్ బి ఏ క్వాలిటీ ఆర్ స్టేట్. ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకి వస్తాయి. సో దీని కింద ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, సపోజ్ ఫ్రెండ్షిప్, ఇందాక మనం అదే ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ టాపిక్ డైవర్ట్ అయింది కదా. ఓకే, ఫ్రెండ్షిప్లో మనం మన 5 సెన్సెస్ యూజ్ చేయట్లేదు, అవునా? అది ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ అంతే, రైట్? సో ఫ్రెండ్షిప్ అనేది ఏమవుతుంది? ఇట్ విల్ బి ఏ అబ్స్ట్రాక్ట్ నౌన్, రైట్? ఫ్రెండ్షిప్. ఓకే, నెక్స్ట్ ఇంకా బోర్డ్. మన చుట్టూ ఉండే ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. బోర్డుని మనం టచ్ చేస్తున్నాం, వీ కెన్ సీ. నేను బోర్డుని టచ్ చేస్తున్నాను, నేను బోర్డుని చూస్తున్నాను, రైట్? సో బోర్డ్ విల్ బి ఏ కాంక్రీట్ నౌన్. ఓకే, బోర్డ్ విల్ బి ఏ, బోర్డ్ అనేది ఏమవుతుందమ్మా? ఇట్ విల్ బి అ కాంక్రీట్ నౌన్, రైట్? నెక్స్ట్ బోర్డ్ అయిపోయింది. ఇంకా ఏమైనా ఎగ్జాంపుల్స్? పీస్, శాంతి, PEACE, పీస్. అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకి ఎందుకు రాశాను నేను? శాంతంగా ఉండండి. ఎవరైనా కొట్టుకుంటున్నారు, మీకు నచ్చట్లేదు, అప్పుడు యు నాట్ లైకింగ్ ఇట్. ఓకే, యూ వాంట్ సమ్ పీస్. పెద్దవాళ్ళు అంటారు, ప్లీజ్ ఐ వాంట్ సమ్ పీస్ హియర్. ఎందుకు? గోలగా ఉంది, నాకు కొంచెం శాంతంగా ఉండాలి. అది మీ స్టేట్ ఆఫ్ మైండ్ అనమాట. ఎందుకు? మీ మైండ్కి గోల నచ్చదు. సో యూ వాంట్ ద స్టేట్ ఆఫ్ మైండ్ టు బి పీస్ఫుల్, రైట్? అందుకని పీస్ఫుల్ అనేది మన 5 సెన్సెస్ అక్కడ యూజ్ చేయట్లేదు. సో దట్ కమ్స్ అండర్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఓకే, గేట్ తీసుకుందాం. గేట్ అనేది ఏం చేస్తున్నారు మీరు? గేట్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌనా లేకపోతే కాంక్రీట్ నౌనా?
ఆబ్వియస్లీ గేట్ అనేది ఏంటి? కాంక్రీట్ నౌన్. వై? వి విల్ టచ్ ద గేట్. మనం టచ్ చేస్తాం గేట్ని, మనం చూస్తాం, మన సెన్సెస్ యూజ్ చేస్తున్నాం కదా అక్కడ. ఎస్, గేట్ విల్ బి ఆబ్వియస్లీ వాట్? గేట్ అనేది ఏమవుతుందమ్మా? గేట్ విల్ బి కాంక్రీట్ నౌన్. వన్ మోర్, యాంగర్. యాంగర్ కోపం. కోపం కూడా అంతే, స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే, నాకు ఇవాళ చాలా కోపంగా ఉంది అంట. కోపం అనేది మీరు ఫీల్ అవుతున్నారు అప్పుడు. యూఆర్ నాట్ టచింగ్ ఇట్, యూఆర్ నాట్ స్మెల్లింగ్ ఇట్, ఆర్ యూఆర్ నాట్ టేస్టింగ్ ఇట్. ఇట్ ఈస్ ఆబ్వియస్లీ a state of mind. So anger comes under abstract noun. Yes or no? Anger అనేది దేని కిందకి వస్తుందమ్మా? abstract noun కిందకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి? ఫ్లవర్. ఇఫ్ యూ సీ ఎ ఫ్లవర్, ఫ్లవర్ని ఏం చేస్తారు? యూ కెన్ టచ్ ఇట్, యూ కెన్ స్మెల్ ఇట్. స్మెల్ కూడా చేస్తున్నారు ఫ్లవర్ని, అవునా కదా? రోజ్ ఫ్లవర్ ఉంటుంది. వాట్ యూ విల్ డూ? మీరు టచ్ చేస్తారు, మీరు చూస్తారు కంటితో. యు ఆర్ యూజింగ్ యువర్ సెన్సెస్ దేర్. సో ఫ్లవర్ కమ్స్ అండర్ కాంక్రీట్ నౌన్. ఫ్లవర్ కమ్స్ అండర్ కాంక్రీట్ నౌన్, రైట్? నెక్స్ట్ ఇంకొకటి, వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంకా చెప్పాలి. హేట్, పక్కవాళ్ళ మీద ద్వేషం. పక్కవాళ్ళ మీద ద్వేషం. హేట్ అనేది ఏంటి? మీరు దాన్ని టచ్ చేస్తారా? యూ వాంట్ యూజ్ యువర్ 5 senses, రైట్? So obviously that will be what it will be? It will be obviously abstract noun. Hate అనేది కూడా abstract noun. So I hope that you understood it very well. ఎప్పుడైనా ఒకటే, ఎక్కడైతే ఒక నేమింగ్ వర్డ్లో, ఒక వర్డ్లో మీరు మీ 5 senses యూజ్ చేస్తున్నారో దట్ విల్ బి కాంక్రీట్ నౌన్. ఎక్కడైతే మీరు మీ 5 senses కాకుండా 5 senses యూజ్ చేయట్లేదు and it is a naming word, that will be abstract noun. So ఇప్పుడు మనం డెఫినేషన్ ఎలా ఇవ్వచ్చో చూద్దాం. ఓకే, మనం ఎగ్జాంపుల్ చూసాము. ఎగ్జాంపుల్ మీకు ఏది ఎలా ఇవ్వాలి అనేది మీకు ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత then you will define that. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ చూడండి. Now you see the definition. Things that can be experienced through the 5 senses are called concrete nouns. ఏవైతే వస్తువులు మన 5 senses ద్వారా మనము ఎక్స్పీరియన్స్ చేయగలము, అంటే టచ్ చేసి, స్మెల్ చేసి, ఇవన్నీ చేయగలము, అలాంటి వర్డ్స్ ని కాంక్రీట్ నౌన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ సీ ద అబ్స్ట్రాక్ట్ నౌన్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఎలా రాయొచ్చు? థింగ్స్ దట్ కెనాట్ బి ఎక్స్పీరియన్స్ త్రూ ద 5 senses ఆర్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. మన 5 senses తో వాటిని మనము ఎక్స్పీరియన్స్ చేయలేము, అనుభవించలేము అన్నమాట. దెన్ ఇంకా ఏం రాయొచ్చు? అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఏమేమి అవుతాయి? కాంక్రీట్ నౌన్స్ అయితే మనం టచ్ చేసినవన్నీ అవుతాయి. మరి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఏమేమి అవుతాయి? ఇట్ కెన్ బి ఐడియాస్, మనకు వచ్చే ఐడియాస్ అవ్వచ్చు, కాన్సెప్ట్స్ అవ్వచ్చు, ఇట్ కెన్ బి ఫీలింగ్, మన ఫీలింగ్స్ అవ్వచ్చు, క్వాలిటీస్, మనకు ఉండేటువంటి మంచి క్వాలిటీస్ అవ్వచ్చు, దెన్ ఎక్స్పీరియన్సెస్, మన అనుభవాలు అవ్వచ్చు. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ కాంక్రీట్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. లెట్ us do a small exercise on that. ఓకే, చూడండి. వాట్ విల్ బి నాలెడ్జ్? నేను ఒక 10 words ఇచ్చాను. ఐ హావ్ గివెన్ 10 words here. లెట్ us do a small exercise and test our knowledge. ఓకే, రైట్? చూసారా, నేను ఇప్పుడు నాలెడ్జ్ అన్నాను, ఇక్కడ వర్డ్ కూడా నాలెడ్జే. సో నాలెడ్జ్ అనేది ఏమవుతుంది? కాంక్రీట్ నౌనా? ఇప్పుడు నేను నాలెడ్జ్ అని చెప్పాను, మనం మన నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో ఈజ్ దట్ ఏ కాంక్రీట్ నౌన్ ఆర్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్? ఏమవుతుంది? వెరీ గుడ్, నాలెడ్జ్ విల్ బి ఆల్వేస్ అబ్స్ట్రాక్ట్ నౌన్. మనం దాన్ని, అది మనం టెస్ట్ చేసుకుని మనకు కనిపించదు కదా, అది ఇజంట్ ఇట్? మనం దాన్ని టచ్ చేయగలమా? వి వోంట్ యూజ్ యువర్ 5 senses there, right? We won't use our 5 senses, so that will be an abstract noun. Obviously it will be abstract noun. Justice, న్యాయం. న్యాయం అనేది ఏమవుతుంది? మనం ఏమీ న్యాయం టచ్ చేయలేము, అవునా? ఎవరైనా మనకు చేసిన పని మంచిది అనిపిస్తే, ఓ ఇతను మనకు న్యాయమే చేశాడు అంటే దాన్ని మనం ఫీల్ అవుతాం, అంతేగాని దాన్ని టచ్ చేసి, స్మెల్ చేసి, కళ్ళతో చూసి ఇవన్నీ చేయం కదా, అవునా? రైట్? మనిషిని చూస్తాము, న్యాయం చూడం మనం. There is a difference. Okay, that will be abstract noun obviously. Sparrow, పిచ్చుక. పిచ్చుకను చూస్తారు కదా, చూస్తారు, టచ్ చేస్తారు, పిచ్చుక దగ్గరగా ఉంటే టచ్ చేస్తారు. ఎస్, ఆబ్వియస్లీ మన 5 senses లో యూజ్ చేస్తున్నాం. Then it will be concrete noun. Delight. Delight means happiness,
హ్యాపీనెస్ని మనకి చాలా ఆనందంగా ఉంది ఇవాళ, ఆనందాన్ని పక్క వాళ్ళకి నువ్వు అంటే ఫీల్ అవుతాం మనం ఆనందాన్ని, అంతేగాని మనం ఫీల్ అయ్యి దాన్ని మన బయటికి తీసుకొస్తాం, అంతేగాని మనం ఏం టచ్ చేయలేం, మన 5 సెన్సెస్ యూజ్ చేయలేం అక్కడ. దట్ ఈస్ అ స్టేట్ వేర్ వి ఎంజాయ్, రైట్? సో దట్ ఈస్ ఆబ్వియస్లీ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. కేక్ తింటాం కదా, టేస్ట్ చేస్తాం, టచ్ చేస్తాం, రైట్? కేక్ చాలా బాగా తయారైతే మంచి స్మెల్ వస్తుంది, వి విల్ ఫీల్ ఇట్, ఓకే, వి విల్ స్మెల్ ఇట్, రైట్? మనం స్మెల్ చేస్తాం అక్కడ, అవునా? సో వీఆర్ యూజింగ్ అవర్ 5 సెన్సెస్. సో దట్ విల్ బి ఎ కాంక్రీట్ నౌన్ ఆబ్వియస్లీ. ట్రూత్, నిజం, నిజం చెప్పాలి, నిజం మాట్లాడాలి, ఓకే. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, అది నిజం, అవునా? ఒపీనియన్తో పనిలేదు దానికి. ఎస్, నువ్వు నీది మంచి ఒపీనియన్ అయినా చెడ్డ ఒపీనియన్ అయినా సన్ ఈస్ట్ లోనే వస్తాడు కదా. ఇట్ రైజెస్ ఓన్లీ ఇన్ ద ఈస్ట్, అది నిజం, యూనివర్సల్ ఫ్యాక్ట్, రైట్? సో అదేంటి, అది ఒక కాన్సెప్ట్ అంతే, సన్ ఈస్ట్ లోనే వస్తాడు. సో దట్ విల్ బి ఆబ్వియస్లీ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఫిష్, అక్వేరియంలో ఫిషెస్ ఉంటాయి, మీరు చూడగలరు. అక్వేరియం చిన్నది మన ఇంటికి తెచ్చుకుంటాం, యూ క్యాన్ సీ ఇట్, యూ క్యాన్ టచ్ ఇట్, యూ ఆర్ యూజింగ్ యువర్ 5 సెన్సెస్, దెన్ ఆబ్వియస్లీ ఇట్ విల్ బి కాంక్రీట్ నౌన్. చైల్డ్హుడ్, నా చైల్డ్హుడ్లో ఇలా జరిగేది. ఇన్ మై చైల్డ్హుడ్ ఐ యూస్ టు ఎంజాయ్ అ లాట్. వి యూస్ టు టెల్ ద సేమ్, రైట్? మనం అలాగే చెప్తాం కదా, నా బాల్యం ఎంతో అందంగా ఉండేది అంటే ఏంటి, మనం ఆ బాల్యం అనే ఆ స్టేజ్ని మనం గుర్తు తెచ్చుకుంటున్నాం, ఓకే, రైట్? దట్ విల్ బి ఏ అబ్స్ట్రాక్ట్ నౌన్. జామ్, తింటాం, వి విల్ టేస్ట్ ఇట్, కాంక్రీట్ నౌన్. లాయర్, చూస్తాం కదా లాయర్స్ని, చూసేది ఏమవుతుంది, అబ్స్ట్రాక్ట్ నౌనా? నో, ఆబ్వియస్లీ దట్ ఈస్ అ కాంక్రీట్ నౌన్. సో ఇన్ దిస్ వే we need to identify abstract nouns as well as concrete nouns. యాక్చువల్గా మీకు కామన్ నౌన్ ప్రాపర్ నౌన్ చెప్పే ముందర దీని మీద ఒక ఐడియా వస్తే ఫస్ట్ నౌన్లో తెలుసుకోవాల్సింది ఇదే. నేను తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మీ మైండ్లోంచి నౌన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్ అనే డెఫినేషన్ పక్కకి తీసేయండి. అది కరెక్టే, దట్ ఈస్ కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. But it is the level of an LKG student or a first class student or a second class student. ఆ లెవెల్ కాదు, లెవెల్ చేంజ్ అవుతున్న కొద్దీ యూ నీడ్ టు చేంజ్ యువర్ ఐడియాలజీ. ఓకే, ఓకే, ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్ వెరీ వెల్. అండ్ దీని మీద వర్కౌట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్ లో. ఐ విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.